హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీస్ ఫ్లేవర్ టౌన్ ఛానల్. నేను ఈరోజు ఒక కొత్త రెసిపీతో వచ్చేస్తున్నాను. అదేంటంటే స్ట్రీట్ స్టైల్ పావ్ భాజీ. యూజువల్గా మనం పావ్ భాజీ బయట తింటూ ఉంటాం కదా, అది ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా అంటే కొన్ని వెజిటేబుల్స్ ఇంట్లో అవైలబుల్ ఉంటే చాలు. ఇదిగో ఇలా టొమాటోస్, క్యాప్సికమ్, కాలీఫ్లవర్, క్యాబేజ్, క్యారెట్, బీన్స్ అండ్ బఠానీ, ఈ వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని దీన్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్రొసీజర్ వచ్చేసి ఒక పెద్ద సైజ్ కుక్కర్ తీసుకొని దాంట్లో బటర్ యాడ్ చేసి బటర్ మెల్ట్ అయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ బాగా వాష్ చేసుకొని అన్నీ ఇలా వేసుకోవాలి. నేను వాష్ చేసేటప్పుడు వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ అయిపోయినాయి, సో అన్నీ ఒకటేసారి వేసుకున్నాను. ఈ వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత టొమాటోస్ కూడా వేసుకొని బటర్లో ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఒక 2 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో సాల్ట్ కూడా వేసుకొని సాల్ట్ బాగా మిక్స్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఆలు కూడా యాడ్ చేసుకున్నాను. ఆలు ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే ఆలు యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత 2 glasses ఆఫ్ వాటర్ వేసి లిడ్ పెట్టేసి ఒక 2 to 3 విజిల్స్, మ్యాక్స్ 4 విజిల్స్ వచ్చేలాగా చూసుకోండి. వెజిటేబుల్స్ ఎంత బాగా కుక్ అయితే ప్రొసీజర్ అనేది అంత సింపుల్గా ఉంటుంది. సో వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిన తర్వాత లిడ్ తీసేసి ఈ వెజిటేబుల్స్ని పావ్ భాజీ మేకర్తో స్మాష్ చేసుకోవాలి. ఇదిగో ఇలా పావ్ భాజీ మేకర్ తీసుకొని బాగా ప్రెస్ చేసుకుంటూ ఈ వెజిటేబుల్స్ అన్నీ స్మాష్ చేసుకోవాలి. సో ఇది కొంచెం పెద్ద ప్రొసీజర్. ఇలా స్మాష్ చేసుకోకపోతే మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు. మిక్సర్ గ్రైండర్లో ఈ వెజిటేబుల్స్, కుక్ అయిన వెజిటేబుల్స్ వేసుకొని పేస్ట్ కూడా చేసుకోవచ్చు, కానీ బాగా పేస్ట్ అయిపోతుంది. సో బెటర్ ఆప్షన్ వచ్చేసి ఇది, లేదంటే సెకండ్ ఆప్షన్ మిక్సర్ గ్రైండర్. సో ఇలా వేసుకున్న తర్వాత బాగా స్మాష్ చేసుకొని ఇలా రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు భాజీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయిలో బటర్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇది మిక్స్ చేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం భాజీ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో వెజిటేబుల్స్తోని ఆ పేస్ట్ అంతా దీంట్లో వేసుకోవాలి. సో నేను ఈ భాజీ అంతా ఈ ఆనియన్ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత భాజీ వేసుకున్నాను. సో దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని అదంతా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ స్టార్ట్. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్ సాల్ట్ వేసుకున్నాను, తర్వాత కాశ్మీరీ లాల్ మిర్చి వేసుకున్నాను. కాశ్మీరీ లాల్ మిర్చి లేకపోతే మనం నార్మల్ మిర్చి పౌడర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత సాల్ట్ వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎవరెస్ట్ పావ్ భాజీ మసాలా వేసుకున్నాను, మీరు వేరే పావ్ భాజీ మసాలా కూడా వేసుకోవచ్చు. ఆ మసాలా అంతా వేసి దాన్ని మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ అయిన తర్వాత పైనుంచి కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి స్మెల్ బాగుంటుంది, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది, ఫ్లేవర్ ఇస్తుంది. కాబట్టి కసూరి మేతి వేసుకొని అది ఒక 2 minutes కుక్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఆ కొత్తిమీర కూడా మిక్స్ అయిన తర్వాత ఒక 2 to 3 minutes కుక్ చేసుకోవాలి. చేసుకుంటే భాజీ రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది భాజీ రెడీ అయిపోయింది కదా, మనం పావు ప్రిపేర్ చేసుకుందాం. పావు ఏంటంటే ఈ పావు అనేది మనకి బేకరీలో దొరుకుతుంది. ఆ పావు తీసుకొని మిడిల్ నుంచి కట్ చేసి ప్యాన్ మీద బటర్ వేసుకొని కారం, ఉప్పు అండ్ పసుపు వేసుకున్నాను. తర్వాత కొంచెం చిన్నగా ఆనియన్ కట్ చేసుకొని ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి వేసుకోవాలి, కానీ ఆనియన్ బాగా రోస్ట్ చేయొద్దు, బాగా ఫ్రై చేయొద్దు. నార్మల్గానే ఒక 2 minutes ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పావు ఏదైతే ఉందో అది తీసుకొని ఇలా ప్యాన్ పైన రబ్ చేసుకోవాలండి. రబ్ చేసుకొని ఒక 2 minutes ఈ పావుని కూడా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకుంటే పావు టేస్ట్ కూడా బాగుంటుంది. సో పావు కూడా రెడీ అయిపోయింది. భాజీ అండ్ పావు రెడీ అయిపోయింది. సో ఇది ప్రొసీజర్. సో ఈ పావ్ భాజీ అనేది మనం ఒక ప్లేట్లో తీసుకొని ఆనియన్ ఇంకా క్యారెట్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. లెమన్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ లెమన్ యూస్ చేయలేదు, నాకు ఇష్టం ఉండదు కాబట్టి. సో పావ్ భాజీ రెడీ.